బట్ 2019 లోపల స్టార్ట్ అయింది ప్రొడక్షన్. 2019 లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఈ కంపెనీలో ప్రొడక్షన్ 5 టన్నులకు ఫస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 2021లో కూడా మళ్ళీ ఒక 5 టన్నులకు ఎక్స్టెన్షన్ అయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి అప్పుడు దాని తర్వాత ఇప్పుడు 2026కి వచ్చేసరికి ఇంకొక 5 టన్నులకి ఎక్స్టెన్షన్ చేశాము. ఇప్పుడు 15 టన్స్ పర్ డే ఉత్పత్తి చేస్తాం. 15 టన్స్ పర్ డే. ఇవి జర్మినేషన్ ఎన్ని రోజులు పడుతుంది టైం? ఒక బ్యాచ్ వచ్చేసి మొత్తం 60 డేస్ పడుతుంది అనమాట. 60 డేస్ అంటే ఆ 60 డేస్లో కూడా 15 డేస్ ఏమో ఫస్ట్ కంపోస్ట్ తయారు చేస్తారు. ఫస్ట్ మొదటి 15 రోజులు కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు. అది వరిగడ్డి, చెరుకు పిప్పి, తర్వాత గోధుమ గడ్డి, ఇదంతా ఇది మనం ఏమి తగలకూడదు. ఇప్పుడు గోధుమ గడ్డి మరియు సోయాబీన్ గడ్డి అయినా సరే అలాంటి వాటితోటి దాంట్లో పౌల్ట్రీ మాన్యూర్ కలుస్తాము. పౌల్ట్రీ మాన్యూర్, జిప్సం, ఈ మూడింటితోటి ఎరువు తయారు చేయడానికి 15 రోజులు పడుతుంది. అదంతా మళ్ళీ తర్వాత సీడ్ కూడా తయారు చేస్తాం మేము. మదర్ సీడ్ అనేది నెదర్లాండ్స్ నుంచి తెస్తాము. మేము ఇక్కడ మట్టిలో దానికి ఒక 20 రోజులు పడుతుంది. ఆ రెండింటిని కలిపి ఇక్కడ గ్రోయింగ్ లో వేస్తాం. ఇప్పుడు చేసింది ఆ రెండు మిక్సింగ్ అనమాట. ఇది విత్తనము ఎరువు. ఇప్పుడు వచ్చి గడ్డి, సోయా, చెరుకు, ఏది ఉంటుంది, ఏది అవైలబుల్ ఉంటుంది. పౌల్ట్రీ మాన్యూర్, జిప్సం. ఇది కవర్ ఎందుకు వేస్తారు? ఇది ఎండిపోకుండా అనమాట. గాలి, ఫ్యాన్, ఎయిర్ కండిషన్ వస్తుంటది, అది ఎండిపోవద్దు అని చెప్పేసి ఏసీతోనే రన్ అవుతుంది. మొత్తం పైన అంతా ఏసీ. టెంపరేచర్ బెడ్ వచ్చేసి 25 డిగ్రీలు మెయింటైన్ చేయాలి ఈ స్టేజ్ కి. తర్వాత కవర్ ఎన్ని రోజులకి రిమూవ్ చేస్తాం? ఇది 13 డేస్ కి కవర్ రిమూవ్ చేసి ఇంకొక కేసింగ్ అని ఒక లేయర్ వేస్తాం. ఇంకొక లేయర్ అంటే గడ్డి కాదు అది, అది కోకోపీట్ కేసింగ్ అంటారు దాన్ని. కోకోపీట్ క్లే ఉంటుంది, డీప్ మైన్ క్లే అని ఉంటుంది అనమాట. ఆ రెండింటి మిక్సింగ్ చేసి దాని pH బ్యాలెన్స్ చేసి ఒక 2 అంగుళాలు అది వేస్తాం దీనిపైన. అది వేరే ఎన్ని రోజుల తర్వాత వేస్తారు? బెడ్ వేసిన తర్వాత అదే 15 డేస్ కి. 15 డేస్ తర్వాత ఇది వచ్చి కొంచెం జర్మినేషన్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత పైకి రాదు, అలానే పెరుగుతుంది, బెడ్ లోనే పెరుగుతుంది. చూపిస్తాను వేరే. ఇప్పుడు ఈ 5-7 ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు రోజు పెడతారా లేదా డే బై డే మార్చుకుంటారు? ఒకటే రోజు లోడ్ చేస్తారు. ఇది ఒకటే రోజు లోడ్ చేస్తారు. ఇది మనం రాకుండా ఉండొచ్చా? డార్క్ ప్లేస్ లో ఉండాలి? డార్కే కావాలి, దీనికి లైటింగ్ ఏం అవసరం లేదు. డార్కే ఉండాలి. ఇప్పుడు మనం లైట్ కూడా వేసుకోకూడదు అంటారు? లైట్ మనం మనుషులు చూడాలని వేసుకుంటాం, అంతే. దానికి లైట్ అవసరం లేదు దీనికి. మామూలుగా అయితే మన కోసం లైట్ అంతే. చీకటి ఉన్నా వస్తుంది, లైట్ ఉంటే లైట్ అవసరం లేదు దానికి. మనకు 60 డేస్ కి అయితే జర్మినేషన్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. వస్తుంది, ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వాటర్ ఎట్లా ఇస్తుంటారు సార్? దీని మీద కేసింగ్ వేసిన తర్వాత వాటర్ ఇస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఇది వేసినారు కదా, ఎన్ని రోజులకు వేసినప్పటి నుంచి? ఇది మూడో రోజు ఇట్లా ఫంగస్ లాగా వచ్చేసింది. ఫంగసే అది, మష్రూమ్ అంటేనే ఫంగస్. ఫంగస్ లాగా వచ్చేసి అనమాట. ఈ బెడ్లన్నీ తయారు చేసుకొని 7 లేయర్గా 7 బాక్సెస్గా బెడ్స్ తయారు చేసుకున్నారు. వీళ్ళు అంతా వరిగడ్డితోనే ప్రాసెస్ అంతా చేసుకుంటారు. ఈ చీకటి గదిలోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. అవి ఫంగస్ అంతా కలిపి 15 డేస్ తర్వాత వాళ్ళు కోకోపీట్ ఇంకొక లేయర్గా వేసేసి జర్మినేట్ చేస్తే మొత్తం 60 డేస్లో మష్రూమ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. వీటికి వాటర్ సప్లై కూడా ఒక లిఫ్ట్ వైజ్గా రెడీ చేసుకొని వాళ్ళు వాటర్ సప్లై, వీటి మాయిశ్చర్ వచ్చి 25 to 28 ఆ మధ్యలో ఉంటే తొందరగా జర్మినేట్ అవుతుంది. వీటిని చూసుకుంటూ ఉంటాము అని అంటున్నారు. ఏమేమి ఇంకా మందులు? బ్యాక్టీరియా అనేది రాకుండా మనం సోడియం హైపోక్లోరైడ్ కానీ కాల్షియం హైపోక్లోరైడ్ ఏదో ఒకటి వాడుతాం. ఏదో ఒక మందు ఆల్టర్నేట్గా వదులుతాం. నెమ్ముని బట్టి అదే స్ప్రే చేసేటప్పుడు మాత్రమే, వాటర్ స్ప్రే చేసేటప్పుడు మాత్రమే అందులో ఆ కెమికల్ అనేది బ్యాక్టీరియా రాకుండా మనకు నార్మల్ వాటరే. ప్రొటెక్షన్ అంటే మనం మనుషులు వైరస్ అట్లా ఏం లేదు, ఏముండదు, అలాంటి ఏం హాని ఉండదు. ఇది ఈడబుల్ కదా, తినేటిదే. ఇది ఫ్రెష్ కూడా తినవచ్చు, వండుకొని కూడా తినవచ్చు. అట్లే కూడా టమాటా ఫ్రెష్, మన టమాటాలు మామూలుగా ఇది మన వేరే తినేటి ఏదైతే ఉన్నాయో బెండకాయలు కూడా తింటారు. ఈడబుల్ పచ్చి కూడా తినవచ్చు, ఏం మాత్రం హాని ఉండదు.
ప్యాకింగ్. మీన్స్ ఏ టైంలో ఎంతవరకు ఉంటుంది? ఏ టైం ఓపెనింగ్, ఏ టైం క్లోజింగ్ టైం? ఎయిర్ కండిషన్ అనేది ఇప్పుడు 24/7 రన్నింగ్లో ఉంటుంది. ప్రొడక్షన్ కూడా 365 days. ఫెస్టివల్స్ అది ఇది అని ఏమి ఉండదు. 365 days పని ఉంటుంది. 365 days ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది పని. ప్రొడక్షన్ కానీ ప్రాసెస్, ఆల్ ప్రాసెస్ నడుస్తుంటాయి. ఓన్లీ హార్వెస్టింగ్, ప్రొడక్షన్ మాత్రం డే టైంలో నడుస్తుంది. డే టైంలో 24 hours. లోడింగ్ కానీ కేసింగ్ కానీ మా ప్రాసెస్ అంతా మొత్తం కంపోస్ట్ తయారు చేయడం 365 days వర్కింగ్లే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం మోటార్ చూసినాం సార్, ఇది టెంపరేచర్ మనం చెక్ చేసుకోవడానికి అని మాత్రమే పెట్టుకున్నాం. టెంపరేచర్ మానిటరింగ్ చేస్తాం. ఇది ఉక్రెయిన్ నుంచి తెచ్చిన సాఫ్ట్వేర్, అంతా కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది. మొత్తం సిస్టమ్ అన్ని రూమ్స్ అన్ని కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది. కంప్యూటర్ అక్కడ ఉంటుంది. అక్కడ సిస్టమ్స్ ఉంటాయి, అన్ని డేటా అక్కడ వస్తుంది. జర్మినేషన్ సీడ్స్ చేసేదంతా అక్కడే ప్రాసెస్ అన్నారా? అది ల్యాబ్లో చేస్తాం. అక్కడేనా ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తాం? లేదు, ఇక్కడే ల్యాబ్లో చేస్తాం. అది స్టెరిలైజ్డ్ కండిషన్లో చేస్తాం అనమాట. మనకు బయటకు అందులో లోపల చూపెట్టడానికి ఉండదు, ఎందుకంటే అందులో మొత్తం స్టెరిలైజ్డ్ చేసుకొని పోవాలి. తెలుసు కదా మీకు, హార్టికల్చర్ చేసిన అందులోకి మొత్తం కంప్లీట్ స్టెరైల్ పర్సన్స్ మాత్రమే అలౌడ్ చేస్తాం. అంత కేర్ఫుల్గా సీడ్ అనేది తయారు చేయాలి. అంటే ఆల్రెడీ మీరు అక్కడ నుంచి తీసుకొస్తామన్నారు కదా సీడ్స్? అదే కోల్డ్ కంటైనర్లో తీసుకొస్తాం. అక్కడ నుంచి కోల్డ్ కంటైనర్లో నెదర్లాండ్ ఇక్కడ వచ్చి మనము మళ్ళీ కోల్డ్ రూమ్లో పెట్టేస్తాం. 4 degrees ఉండాలి. 2 to 4 degrees తెస్తాం. అవి అక్కడ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు? మళ్ళీ మనం దాన్ని జర్మినేషన్ చేస్తున్నాం కదా, మేము చేస్తాం, దాన్ని డైరెక్ట్ వాడాము కదా. మీరు చేయాల్సిందే. మేము మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకొని 20 రోజులు పడుతుంది దాన్ని. 20 days. వేట్తో తయారు చేస్తారు. మిల్లెట్ కానీ, వీట్ కానీ, లేకపోతే జవార్ కానీ, 3 రకాలు ఏదైనా చేయొచ్చు. వీట్ అయితే వీట్, మిల్లెట్స్ అంటే ఏ మిల్లెట్స్? నార్మల్ మిల్లెట్ అంటే కొర్రలు, రాగులు, సద్దలు, అవి ఓన్లీ మన ఇదేంటి సజ్జలు, జొన్నలు, గోధుమలు ఈ మూడిటితో జనరేషన్ చేసుకొని అక్కడ చేసుకొని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కొద్ది రోజులు పెట్టుకున్న తర్వాత వెంటనే తెచ్చిన వెంటనే ఏదైనా కోల్డ్ రూమ్లో ఉండాల్సిందే. ఇది నంద్యాల సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు అక్కడ పోయి అంటే ప్యాకింగ్ చేసి ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసి రిటర్న్ వస్తున్నాయి కదా, మళ్ళీ వాషింగ్ చేసినాక మళ్ళీ రేపు వాడాలి. రోజుకి ఎన్ని ప్యాకెట్స్ ప్యాక్ చేయొచ్చు? ఇదంతా వాష్ ఏరియానా? అదంతా గ్రోయింగ్ రూమే. ఇది కూడా గ్రోయింగ్ రూమేనా? డేకి 55 నుంచి 75,000 ప్యాకెట్స్. 75,000 ప్యాకెట్స్. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ వేస్తున్నారు కదా, అది వాష్ చేసుకొని వెళ్తున్నామంటే అది ఫుడ్ ప్రొటెక్షన్ కోసం, ఫుడ్ మన ఆర్గాన్స్ ఏమైనా అవి ఉంటే కిల్ అవ్వడానికి మనం కెమికల్ నుంచి పాస్ కావాలి. కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఎవరు పోయినా మనం దీని నుంచి పాస్ అవ్వాలి. లోపలికి ప్లాంట్లకు ఎవరు వచ్చినా కానీ దీని ద్వారానే రావాలి. ఇది ప్యాకింగ్. ఇది హార్వెస్టింగ్ అయినా ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చిన వాటిని ఇలా పేమెంట్ చేస్తారు. 200 గ్రాములు సరి ఉందా లేదో చూస్తారు. చూసిన తర్వాత దీనికి కవర్ వేస్తారు. కవర్ వేసిన తర్వాత దీన్ని అక్కడ సీల్ చేస్తారు. సీల్ చేసి అక్కడ డేటు అవన్నీ వేస్తారు. డైలీ ఎన్ని బాక్సులు వేస్తున్నారు? ఇది ఇలాంటి ప్యాకెట్లు 75,000 ప్యాకెట్లు చేస్తారు. అంటే 50 నుంచి 75,000. 50 నుంచి 75,000. ఎన్ని రోజుల్లో నిల్వ ఉంటుంది? 4 days ఉంటుంది. 4 days. ఈ రోజు నుంచి 4 రోజులు ఇంకా 4 days స్టాక్. అంటే డేట్ వేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. డేట్ సీల్ ఎక్కడ పోతుంది? ఆ మిషన్ వేస్తారు. లేజర్ ప్రింటింగ్. లేజర్ ప్రింట్తో సీలింగ్ వేస్తుంది. డేట్ సీల్ ఏమో ఇక్కడ చేస్తారు. ఈ ప్యాకింగ్ అక్కడ తర్వాత దాని మీద పెడితే డేట్ వస్తుంది. బాక్స్కి ఎన్ని ప్యాక్ చేస్తారు? ఒక 60 ప్యాకెట్లు. 60 ప్యాకెట్స్.
ఒక్కొక్క బాక్స్లో 60 ప్యాకెట్లు 12 కేజెస్ అట్లా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ ప్రొడక్షన్లో వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా ఎంప్లాయీస్ ఇక్కడ వాళ్ళు హుసైనాపురం, కాల్వ, కొంత బయట వాళ్ళు కూడా ఉంటారు. మిక్స్డ్ ఇంకా 50% లోకల్ వాళ్ళు, 50% బయట స్టేట్స్ వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు పుట్టగొడుగులు దొరకాలంటే వర్షం పడినప్పుడు మాత్రమే దొరికేవి. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి. అదే ఫ్రెష్ బౌల్ నుంచి మనకు వస్తున్నారా మష్రూమ్స్ బాక్సెస్. ఇందులో పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికోసం తయారు చేసి ఉండేవి. ఇవి 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయంట. ఇవి ఇతర దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారంట. ఇండియాలోనే కాకుండా ఇండియాలో కూడా సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేయడానికి గంటకు 2 టన్నులు కట్ చేసి మిషన్ కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఇవి నెట్ వెయిట్ వచ్చి 3 కేజీలు ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చి 1.8 కేజీస్ ఉంటుంది. ఇందులో గ్రేడింగ్ చేసిన మష్రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఈ మష్రూమ్స్ ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ బాక్సెస్కు తయారు చేస్తారు. లేదంటే చిన్న ప్యాకెట్స్ ఎక్కువ సప్లై అవుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ వరకు సూపర్ మార్కెట్లో, హోటల్స్కు, చిన్న కూరగాయల షాప్స్కు, కూరగాయల మార్కెట్లలో వీటికన్నిటికీ పోతూ ఉంటాయి. 4 స్టేట్స్లలో కూడా వెళ్తూ ఉంటాయంట. ఇవి ఎక్కడ ఎక్కువ సేల్ అయ్యేవి చిన్న ప్యాకెట్సే అంటున్నారు. ఇవి నెట్ వెయిట్ వచ్చి 200 గ్రామ్స్ ప్యాకెట్ అంటున్నారు వీళ్ళు. ఇవి రోజుకు 15 టన్నుల దాకా తయారవుతాయి అంటున్నారు. ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మార్కెట్కి వెళ్ళేటివి. ఈ ఫామ్లో తయారైన మార్కెట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. ఓకే అండి, నమస్తే.